కలిసుంటే కలదు సుఖం. అది రామపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో దశరథ రామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. ఆయనకు రత్న లాంటి నలుగురు కొడుకులు ఉండేవారు. వారి పేర్లు కూడా వరుసగా రామన్న, లక్ష్మణ, ధర్మన్న, భీమన్న అని నామకరణం చేశాడు దశరథ రామయ్య. ఆ నలుగురు అన్నాదమ్ములు కూడా వారి పేర్లకు తగ్గినట్లుగానే వారు తమ చిన్నతనం నుండి కూడా ఎంతో ప్రేమానురాగాలతో అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటూ అన్ని విషయాలలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఊరిలోని మిగతా అన్నదమ్ములందరికీ ఆదర్శవంతంగా ఉండేవారు. ఆ ఊరి రచ్చబండ దగ్గర విశ్రాంతి కోసం వచ్చిన ఆ ఊరిలోని వారంతా దశరథ రామయ్య గురించి, అతని కొడుకుల ఆప్యాయత అనురాగాల గురించి, వారి అమరికలు లేని జీవన విధానం గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. కుటుంబం అంటే అలా ఉండాలి, అన్నాదమ్ములంటే అలా ఉండాలి అంటూ గొప్పగా చెప్పుకునేవారు. అలా కాలం గడుస్తున్నది. రాను రాను పిల్లలు పెద్దవారయ్యారు. అందరికీ వివాహాలు జరిగాయి. పెళ్ళిళ్ళు అయిన కొత్తలో బాగానే ఉన్నా ఆ అన్నదమ్ములు రాను రాను చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరికి ఒకరు సహకరించుకోకపోగా ఒకరిపైన మరొకరు చాడీలు చెప్పుకుంటూ వాదనలతో మొదలైన వారి పోరు చివరికి బంధాలను అనుబంధాలను తెంచుకొని వేరే కాపురాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. తండ్రి ఎంత నచ్చజెప్పినా వినకుండా చివరికి వారంతా వేరుపడి వేరే కాపురాలు పెట్టుకొని ఒకరికి ఒకరు సంబంధం లేకుండా అయిపోయారు. చివరికి ఒకరికి ఒకరు ఎదురుపడినా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా నీవెవరో నేనెవరో అనే విధంగా ముఖాలు పక్కకు తిప్పుకొని పలకరింపులు లేకుండా తయారయ్యారు. ఇదంతా గమనించిన ఊరి వారంతా రచ్చబండ దగ్గర చేరి అంత అన్యోన్యంగా ఆప్యాయంగా ఉన్న ఆ నలుగురు అన్నాదమ్ములు పెళ్ళిళ్ళు కాకముందు అంతటి ప్రేమాభిమానాలతో అంతా బాగున్నారు. పెళ్ళిళ్ళయ్యాక ఎందుకిలా వేరుపడి ఎడముఖం పెడముఖంగా తయారయ్యారు? దీనంతటికి కారణమేమిటని ఆ ఊళ్ళోని అందరికంటే వయసులో పెద్దవాడైన రంగయ్యను అడిగారు. ఆయన చిన్న నవ్వు నవ్వి, చూడండి నాయనులారా, మనలో ప్రతి ఒక్కరూ తాము జీవించే జీవన విధానాలను మన పురాణాల్లోని ఆదర్శవంతులైన మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని అందుకు అనుగుణంగా నడుచుకుంటూ మనందరం జీవించాలి. ఉదాహరణకు ధర్మానికి ఆదర్శంగా ధర్మరాజును, స్నేహానికి ఆదర్శంగా కృష్ణ కుచేనులను, అన్నాదమ్ముల అనుబంధాలకు ఆదర్శంగా రామలక్ష్మణులను, ప్రేమకు చిహ్నంగా రాధాకృష్ణులను ఆదర్శంగా తీసుకోవాలి. లంకలో యుద్ధం ముగిసిన తరువాత విభీషణుడు అందరినీ పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకొని వచ్చాడు. సీతారాములు పుష్పక విమానంలో నుంచి దిగుతుంటే భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి రాములు వారికి పాదాభివందనం చేసి ఆయన పాదాలకు పాదకులు తొడిగి వారిని కిందకు దింపుతుంటే రాముడు వారి ఇరువురి ప్రేమగా తన హృదయానికి అత్తుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన విభీషణుడు పక్కకు తిరిగి తన కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, నా అన్న రావణుడు కూడా మహానుభావుడే, సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడే, 10 తలలున్నవాడే, ఘోరమైన తపస్సులు చేసినవాడే, పుత్తడితో తయారు కాబడిన లంకకు అధిపతి, ముల్లోకాలను గడగడలాడించిన వాడే. కానీ నేనే నా చేతులరా చంపించేశాను. ఇక కుంభకర్ణుడు కూడా సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను. ఇప్పుడు అన్నయ్య కనబడితే అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించి ఆయన పాదాలకు నమస్కరించుదామంటే ఏడి అన్నయ్య, నీ పాదాలకు పాదరక్షలు వేసుకో అని అంటూ భరతునిలాగా అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి, ఎక్కడ, అయ్యో నేనే చంపేశానే అని తలుచుకుంటూ ఆవేదన చెందాడు. ఇక సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి తన కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, నా అన్న వాలి ఎదురు వారి బలాన్ని లాగిగలిగే గొప్ప పరాక్రమవంతుడు, 4 సముద్రాలలో ఒకేసారి సంధ్యావందనం చేయగల సామర్థ్యం ఉన్న బలవంతుడు,
నేనే రాముడితోటి బాణం వేయించి చంపించేశానే. నాకు అన్నలేడు. నేనిలా పాదుకులు తొడగలేనే. నేనిలా నా అన్నను ఆప్యాయంగా కౌగలించుకోలేనే. అన్నయ్య అంటూ ఆప్యాయంగా ఎదురిల్లి ఛేదించలేనే. అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుని అని వేదన చెందాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి పట్టుకొని జీవితాంతం ఎలాంటి అమరికలు లేకుండా బతికారంటే ఆ గొప్ప వాళ్ళది మాత్రమే కాదు, వాళ్ళు అలా బతికేటట్టుగా అవకాశాన్ని కల్పించిన వారు శాంతి స్థాపనలో ఉన్న వారి భార్యలు. మీ అన్న దశరథ మహారాజు గారి ఆజ్ఞ వలన మీ అన్న రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నాడు. ఇక మీ వదిన ఆయనకు సహధర్మచారిణి కాబట్టి ఆయన వెంట వెళుతుంది. కానీ నువ్వెందుకయ్యా వారి వెంట వెళ్ళడమని లక్ష్మణస్వామిని భార్య ఉర్మిళ తన భర్తను ఆపి ఉండవచ్చు కదా? లేదే, ఎందుకంటే లక్ష్మణుడితో పాటు ఆయన భార్య ఉర్మిళ కూడా ధర్మబద్ధంగా జీవించేవారు కాబట్టి అన్నగారి కోసం ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఉర్మిళ, మాండవి, సుతకీర్తి. ఈ నలుగురు తోడికోలలు వారి వారి భర్తలకు అన్ని విషయాల్లో సహకరిస్తూ వారి ఉన్నతికి చేయూతనిచ్చేవారు. నిజానికి ప్రతి వివాహమైన స్త్రీ తాను ఎంతో సహనశీలావతిగా ఉంటూ తన కుటుంబ క్షేమం కోసం అత్తమామలకు భర్తకు అనుకూలంగా ఉంటూ ఆదర్శవంతమైన ఆచరణాత్మకమైన జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఆదర్శంగా జీవించేవారు. ఒక కుటుంబంలోని వారంతా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు అంటే అది ఆ ఇంటి కోడలి సఖ్యత, సభ్యత, సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. ఆ తోడికోడలు వచ్చింది వేరే వేరే కుటుంబాల నుండైనా వారంతా సఖ్యత ఉన్నప్పుడే అన్నదమ్ములు కూడా సఖ్యతతో ఉండగలుగుతారు. అలా కాకుండా అహంకారంతో నేను చెప్పిందే వేదం అంటూ, నా భర్త నా మాటే వినాలి అంటూ కుటుంబంలో మనస్పర్ధలు తీసుకొచ్చి భేదాభిప్రాయాలు సృష్టిస్తే ఆ కుటుంబాలు చిన్న భిన్నమై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా విడిపోయి చలాచెదురుగా అయిపోతారు. ఇప్పుడు దశరథ రామయ్య కుటుంబంలో జరిగింది కూడా అదే. చూడండి, అలాంటి భార్యలున్న అన్నదమ్ములు అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళలేడు, తమ్ముడి ఇంటికి అన్నయ్య వెళ్ళలేడు. కానీ ఈ జన్మకు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళమనే భావన వారు కలిసి ఉన్నప్పుడే కదా కలిగేది. 55 ఏళ్ళు ఉన్నా నువ్వు మహా బతికితే 70 ఏళ్ళు వచ్చే వరకే కదా బతికేది. ఆ తర్వాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తర్వాత బతికితే మహా మరో 2-3 ఏళ్ళు బతుకుతావేమో. కనీసం అప్పుడప్పుడైనా ఒకరింటికి ఒకరు వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళేది లేక పెట్టుకున్న ఈ శరీరం ఉండగా మహా అయితే బహుశా ఏ కార్యాలకో వెళ్ళినా కొన్నిసార్లు మాత్రమే నీ తమ్ముడి ఇంటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు ఇలా శత్రువులుగా తయారయ్యి శత్రుత్వంతో కొట్టుకు చేస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమర వేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా? నిజానికి ఏ ఒకరి శరీరం పాడైనా ఆ బంధం తాలూకా మాధుర్యం జీవితంలో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుందా? పోగొట్టుకున్న తర్వాత ఏడ్చి ఉపయోగం ఏమిటి? కాబట్టి నాయనలారా, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చిన అదృష్టం అన్న పెద్దల మాటలను అనుసరించి అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి జీవిస్తూ మీ అందరూ కూడా మీ జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.